యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి నమస్కారాలు. వెల్కమ్ టు మిత్ర థాట్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ ఒక విజ్ఞప్తి. మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయడం వలన మీకు బెల్ అనే ఒక గంట వస్తుంది. ఆ బెల్ అనే గంటను క్లిక్ చేయడం వలన మరి ఒక ఆల్ అనే గంట వస్తుంది. ఈ ఆల్ అనే గంట క్లిక్ చేయడం వలన మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలన్నా మీరు ముందుగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మన వీడియోస్ను అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో మీ యొక్క సలహాలను, సందేహాలను, అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇలా చివరి వరకు చూడడం వలన మనం ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీరు విన్నవాళ్ళు అవుతారు, అదేవిధంగా ఇతరులకు చెప్పిన వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చివరి వరకు చూడండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మీ కొలీగ్స్ కానీ, మీ బంధువులకు కానీ, మీ ఊరి వారికి కానీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయగలరని కోరుతున్నాను. ఇక మరి మనం లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ ఆసరా పింఛన్ల గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించిన వివరాలను కూడా ఎంతో సేకరించి మీ ముందు తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనకు ఆసరా పింఛన్లు ఉన్నాయి కదండి. మనకు గత ప్రభుత్వం అయితే మనకు 2016, 3016 చేంజ్ ఏమో పింఛన్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ పింఛన్లను పెంచారు. ఎంత 4016, అదేవిధంగా వికలాంగులకు 6016 రూపాయలను పెంచడం జరిగింది. ఈ యొక్క పెంచిన పెన్షన్లు అయితే కొంతవారికి అయితే కొందరికి పెన్షన్ రావట్లేదు. అదేవిధంగా కొత్త వారికి కూడా పెన్షన్ చేసుకోగలరు. ఇందులో ఏంటిదంటే మనకు ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు 10 లక్షల మందికి రద్దయినాయి అంట. అయితే పాత వారికి రద్దు, కొత్త వారికి జమ. మరి ఈ యొక్క 10 లక్షలలో మీరు ఉన్నారా లేదా అని డీటెయిల్స్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే ఇందులో పాత వారు ఉన్నారు కదండి. ఈ పాత వారికి అయితే మనకు ఆసరా పెన్షన్లు రద్దు అవుతున్నాయి. ఎందుకు రద్దు అవుతున్నాయి? అప్పుడు అందరూ దాదాపు మనకు కొంతమంది అయితే ఏజ్ లేకున్నా ఆల్రెడీ మనకి ఏజ్ పెట్టింది 56 ఆర్ 57 ఏజ్ పెట్టిరు. ఏజ్ లేకున్నా కూడా కొందరు ఆధార్ కార్డులను మళ్ళీ మార్పింగ్ చేసి కొత్తగా ఏజ్ సృష్టించుకొని వాళ్ళ పెన్షన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా రద్దు అయిపోయినాయి. అదేవిధంగా ఎవరన్నా సదరన్ సర్టిఫికేట్ ఉంటే మన వికలాంగులకు సంబంధించి అయినా లేకుంటే మిగతా వారికైనా సదరన్ సర్టిఫికేట్ అనేది అటాచ్మెంట్ చేయలేదు. ఎవరైతే అటాచ్ చేయలేదో వారందరూ కూడా రద్దు అయిపోయినాయి. అదేవిధంగా వీరికి కొందరికి ఆధార్ కార్డులో పేరు మిస్టేక్ ఉన్నా, అదేవిధంగా మనకు రేషన్ కార్డు లేకున్నా కూడా ఈ పెన్షన్లు కూడా రద్దు అయిపోయినాయి. ఎవరికి? పాత వారికి. ఇది కూడా అందరూ దృష్టిలో ఉంచుకోండి. పాతవారు రద్దయిన వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి సార్ అంటే మళ్ళీ కూడా మీరు కొత్త అప్లికేషన్ పెట్టాలి. అది ఎప్పుడు మీ ఇంటికి అధికారులు మనకు ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తులో మనము ఒకవేళ మెన్షన్ చేసినారు పెన్షన్ వాళ్ళు, దానికి సంబంధించిన డీటెయిల్స్ను కలెక్ట్ చేసుకోవడానికి మన ఇంటికి అధికారులు వస్తారు కదా. అధికారులు వచ్చినప్పుడు మీరు ఆధార్ కార్డు ఉంచుకోవాలి, దగ్గర రేషన్ కార్డు ఉంచుకోవాలి. అంటే వీటిలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా మీ పేరు అయినా ఎటువంటిగా మిస్టేక్ లేకుండా సరి చేసుకోండి ముందుగానే. అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్ కూడా దగ్గర ఉంచుకోవాలి. ఇవి ముఖ్యంగా ఇవి మీరు దగ్గర పెట్టుకోవడం వలన ఏ అధికారులు వచ్చినా మీరు జెన్యున్గా మీ యొక్క సర్టిఫికేట్లను ఒరిజినల్ చూపిస్తారు. కాబట్టి మీకు నిజంగా అర్హులైన కాబట్టి మీకు పెన్షన్ అయితే 4016లో 6016 రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాయి. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. అయితే మరి కొత్త వారికి ఎవరికి ఇస్తారంటే కొత్త వారు ఎవరైతే మనకు పెన్షన్ కూడా దాదాపు 55, 56, 57 ఒకవేళ 55 నుంచి ఇట్లా ఏజ్ ఉంటే వీళ్ళందరికీ కూడా పెన్షన్ కూడా విడుదల కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరూ కూడా డీటెయిల్స్ను కలెక్ట్ చేసుకొని సదరన్ సర్టిఫికేట్ ఉందా లేదా వాటి అన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని కూడా కొత్త పెన్షన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆసరా పెన్షన్లో కూడా ఎవరైతే ఇదివరకు ఆసరా పింఛన్లు పడ్డాయో దాదాపు మనకు 3-4 నెలల నుంచి ఆసరా పింఛన్లు అయితే రాలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3-4 నెలల నుంచి ఆసరా పింఛన్లు అయితే ₹1 కూడా ఖాతాలో జమ కాలేదు. కానీ ఇప్పుడైతే ప్రభుత్వం ఏం చెప్తుందంటే పాత వారికి కొందరికి రద్దు చేసినాం, కొత్త వారిని అందరికీ కూడా పెన్షన్లను దృష్టిలో ఉంచుకొని అందుకే లేట్ అయింది. కాబట్టి దాదాపు ఒక 4 నెలల పెన్షన్ కూడా ఒకేసారి అర్హులైన ఖాతాలోకి విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది. అయితే ఎవరికైతే ఈ పెన్షన్ కూడా అర్హులు ఉన్నారో వారందరూ కూడా
ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ కూడా తెలియజేయగలరు. అదేవిధంగా మీకు ఏమైనా సర్టిఫికేట్ విషయంలో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, మరి ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలని వాటిని కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ కూడా తెలియజేయండి. అందులో అదేవిధంగా ఎవరికైతే పెన్షన్ ఈ నెలలో అంటే దాదాపు మనకి ఇప్పుడు ఏప్రిల్ 15th, మరి రేపు 16th 17th దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా 15 days ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ 15 daysలో మీకు ఆసరా పింఛన్ పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సార్ మాకు ఆసరా పింఛన్ ఇంత అమౌంట్ పడింది అని కామెంట్ కూడా తెలియజేయాలని కోరుతున్నాను. దయచేసి కూడా ఈ ఒక వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని నా మనవి. థ్యాంక్ యూ అండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.